నమస్తే అన్న, మీ పేరు? మల్లికార్జున. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. అంటే వ్యవసాయం పరంగా ఎలా ఉంది ఈ సంవత్సరం మరి? వ్యవసాయ పరంగా పంటలు ఏం బాగుంటుందని మాకు ద్రాక్ష చెట్లు ఉన్నాయి సార్. ద్రాక్ష పెడుతున్నాము మామూలుగా. ఇప్పుడు 15 ఏళ్ళ కింద నుంచి పెట్టినాము. ఇదే పంటల మీద బతుకుతున్నాము సార్. అంటే మరి ఈ ప్రభుత్వం తరపు నుంచి ఈ వ్యవసాయానికి సంబంధించి ఎంతవరకు ప్రభుత్వం ఎంతవరకు మీకు అండదండలుగా ఉండి ఎంతవరకు సాయం చేయగలిగింది? మాకైతే ద్రాక్షలో మాకు ముఖ్యంగా ద్రాక్ష తోట ఉంది. దానికి సబ్సిడీ మామూలుగా కొత్తగా ద్రాక్ష తోటలు పెట్టే వాళ్ళకి ఎకరాకు ₹1,00,000 చొప్పున గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు పెట్టారు మొత్తం మీరు ద్రాక్ష తోట? మేము 8 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలు అంటే ఎకరానికి ₹1,00,000 అంటే 8 లక్షలు వచ్చినాయి. ఒక వ్యక్తికి 2.5 ఎకరాలకి, ఒక హెక్టార్కి సంబంధం సార్. అది 2.5 ఎకరాలు పెట్టింటే 2.5 లక్షలు ఇస్తారు. మామూలుగా మినిమం ఒకరు 10 ఎకరాలు పెట్టిన వాళ్ళు ఉంటారు. 10 ఎకరాలు ఇవ్వలేరు కదా. ప్రతి రైతుకి అందాలనుకుంటే ఒక వ్యక్తికి వచ్చేసి మినిమం 2.5 లక్షలు ఇచ్చేది అట్లా. అంటే ఇప్పుడు ఇలా ఈ ద్రాక్ష తోటకి సంబంధించి ఇలా మీ ప్రాంతంలో ఎంతమంది రైతులకు అందే అంటారు? మొత్తం 300 ఎకరాలు ఉంటుంది సార్. మొత్తం 300. కొరకొల్లు, అంశపల్లి, మా ఊరు, ఇక్కడ ఇంకా కలగల్ల కొత్తగా పెట్టినారు, అక్కడ కానీ ఇచ్చినారు సార్. అంటే మిగిలిన విషయానికి వస్తే ఇంకా రైతులకి అందవలసిన ఈ ప్రభుత్వ సాయం చూసుకుంటే రైతు రుణమాఫీ కానీ లేకపోతే ఈ మధ్య ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకాలు కానీ ఎంతవరకు అందుతున్నాయి కదా సార్? అందినాయి కదా సార్. అంటే మీకు ఏమైనా రైతు రుణమాఫీ జరిగిందంట? ఇప్పుడు కొన్ని ఇంకా 4వ విడత 5వ విడత ఉంది కదా సార్, అది వస్తే పడ్డాయి సార్. ఏంటి అసలు మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉంది సార్. తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు రాబో మామూలుగా కాంగ్రెస్ తరఫున కానీ వ్యవసాయకు సంబంధించిన ఇది కరువు పని ఉంది కదా, అది కానీ మామూలుగా రైతులకు సంబంధించి అనుసంధానం చేస్తామన్నారు కదా. రైతుల పనులు ఇప్పుడు మేము అందరూ ఉపాధి హామీ పనికే పోతే రైతులు చేసుకోలేము కదా, దాన్ని అనుసంధానం చేస్తారు కాబట్టి ఇంకా బాగుంటుంది సార్ రైతులకి. ఇంతకుముందు ఇంకా ప్రభుత్వం రావాల్సిండేది ఎందుకు కోరుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడే రావాలని. పోలవరం నిలిచిపోతుంది. ఇప్పుడు మామూలు డ్రిప్పు ఒక 300 ఎకరాలకి చేస్తున్నారు సార్ మా ఏరియాలో. డ్యామ్ నుంచి పైప్ లైన్లు చేసి అంతాను అవన్నీ నిలిచిపోతాయి కదా సార్. పోలవరం తయారు కాకుంటే అమరావతి వృద్ధి కావాలా, అందుకే చంద్రబాబు నాయుడుకే ఓటేయాలని ఉన్నాం సార్. అంటే ఇప్పుడు చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా ఈసారి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ మోదీ గారు కానీ కలిసి పనిచేయడం జరుగుతుంది అంటున్నారు. మరి వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏం జరుగుతుంది సార్? అందరూ ప్రతి రైతుకి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు కదా సార్. అభివృద్ధి అయితే జరగల, అది చంద్రబాబు నాయుడు నుంచినే జరుగుతుంది అనేది అందరికీ తెలుసు సార్. సాధ్యమైనంత వరకు ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిందేది అదే సార్. అంటే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలప్పుడు అక్కడ ప్రచారం చేయడం జరిగిందో ఆ టైంలో కేసీఆర్ గారు కూడా అనడం జరిగింది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. అందులో భాగంగానే ఇక్కడ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పి అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం తెలిపేది ఏముంటుంది సార్. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ తెలుసుకున్నారు జనాలు. ఎక్కడ పడే ఓట్లు అక్కడ పడతాయి సార్. కేసీఆర్ గారితో కలిస్తే తప్పేంటి అని బహిరంగానే వాళ్ళ పొత్తు అనేది ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు నష్టం ఉంటుందంటారా, లాభం ఉంటుందంటారా? వాళ్ళందరూ మోదీను, కేసీఆర్, జగన్ అంతా ఒకటే అయినారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తుండే చంద్రబాబు నాయుడు, దానికి అడ్డం పడుతుండేది కేసీఆర్. పట్టిసీమకి కానివ్వండి, పోలవరంకి కానివ్వండి. ఇప్పుడు మనం మళ్ళీ కేసీఆర్కే మద్దతు ఇస్తే ఎట్లుంటుంది సార్? జరుగుతాయి పనులు? జరగవు కదా. ఇప్పుడు డ్యామ్ కట్టాలంటే కాంట్రాక్టర్లు మాట్లాడింటాము. ఆ కాంట్రాక్టర్లు మళ్ళీ వీళ్ళు వస్తే జరుగుతాయా పనులు? వీళ్ళు ఇచ్చే డబ్బు వేరు ఉంటుంది, వాళ్ళు ఇచ్చే డబ్బు వేరు ఉంటుంది. పనులు నిలిచిపోతాయి కదా సార్ కాంట్రాక్టర్కి సంబంధించిన పనులు. అంటే ఇంకా అసలు మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎంతవరకు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు కానీ లేదంటే వైసీపీ ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన వ్యక్తి కానీ ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఇక్కడ ప్రజలకి మీ నియోజకవర్గం? మాకు పయ్యావల కేశవ్ గారేమో ప్రతిరోజు ఇంటికాటికి పోతుంటారు సార్ జనాలు. ప్రతిరోజు పోయిన వాళ్ళందరికీ సమాధానం మనకైతే అంత ఓపిక ఉండదు సార్. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి పంపిస్తూనే ఉంటారు, పనులు జరుగుతూనే ఉంటారు సార్. వాళ్ళ ఇంటికాటికి పోయినట్లు వేరే వాళ్ళ ఇంటికాటికి పోలేరు, కానీ పోతే భరించుకోలేరు కానీ సార్. అంట్లా పనులు చేసి పంపిస్తుంటారు. అంటే ఏ విధమైన అంటే మీ నియోజకవర్గం చూసేసరికి ఏ విధమైన అభివృద్ధి జరిగిందంటారు ఇప్పటివరకు? ఇప్పుడు ఏం కావాలి సార్? డ్యామ్ నుంచి 6 కిలోమీటర్లు, చుట్టూరుగా 6 కిలోమీటర్లు, కొరకొల్లు కానివ్వండి, ముద్దులాపురం కానివ్వండి, జల్లిపల్లి కానివ్వండి, మొత్తం పైప్ లైన్లు సార్. మీరు కావాల్సింటే చూడండి, పెద్ద పెద్ద పైప్ లైన్లు వచ్చి మా పొలంలోనే 300 ఎకరాలు మా ఏరియాలోనే ఒక పక్క మా ఊర్లోనే భాగం పోయింది. కొరకొల్లంతా మొత్తం డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు సార్. మళ్ళీ పయ్యావల కేశవ్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలిచాలి సార్, గెలుస్తారు. కానీ ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? 10,000, 8,000 మధ్యలో రావచ్చు అనుకున్నాం సార్.